Welcome to Maths class. I am Swapna Nurla, Contract Lecturer in Mathematics, Government Degree College, Chennai. ఈరోజు క్లాస్లో బెర్నౌలీ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫార్మ్. Those equations are called Bernoulli equations, particularly which are in the form of dy by dx plus p of x into y equals to q of x into y to the power n. Okay, dy by dx plus p of x into y equals to q of x into y to the power n రూపంలో ఉన్నటువంటి అవకలన సమీకరణాలని బెర్నౌలీ అవకలన సమీకరణాలని అంటాం. సో ఇక్కడ n is a not equals to 0 and 1. మనకు తెలిసినట్టుగా p, qలు ఎక్స్లో ప్రమేయాలు లేదా ఏదైనా కాన్స్టెంట్ అయినా కావచ్చు. ఓకే, సో ఇది బెర్నౌలీ సమీకరణం. ఈ బెర్నౌలీ అవకలన సమీకరణం ఏదైతే ఉందో దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి రెడ్యూస్ చేసి ఆ తర్వాత మనం లీనియర్ని ఎలా సాధిస్తామో మనకు తెలుసు కదా. సో ఫస్ట్ బెర్నౌలీని సాల్వ్ చేయాలంటే దాన్ని లీనియర్కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో లీనియర్కి కన్వర్ట్ చేయాలి అంటే యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటి, మనకు dy by dx plus p of x into y equals to q of x అంతే ఉండాలి. సో ఏముండకూడదు, y to the power n అనేది RHSలో ఉండకూడదు. కాబట్టి ఏం చేద్దాం, మనం y to the power nతో డివైడ్ చేసేద్దాం. ఓకేనా. సో బోత్ సైడ్స్ ఏం చేద్దాం, ఈక్వేషన్ 1ని y to the power nతో భాగించేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ y to the power minus nతో గుణించడం అన్నమాట. సో ఏమొస్తుంది, y to the power minus n ఇంటూ dy by dx ప్లస్ p ఇంటూ y to the power y by y to the power nగా వస్తుంది. ఓకే, దట్ బికమ్స్ y to the power 1 minus n ఈక్వల్స్ టు q. ఓకే, సో ఇప్పుడు మనం p ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్గా ఏదైతే ఉందో దాన్ని v అని అనుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏముంది, pకి గుణకంగా y to the power 1 minus n ఉంది. సో ఈ y to the power 1 minus nని v అని అనుకుందాం. ఓకే, సో y to the power 1 minus n ఈక్వల్స్ టు v అనుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయగా అంటే x దృష్ట్యా మనం దీన్ని అవకలనం చేయగా వచ్చేది ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ అయి ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం కాన్స్టాంట్ తేడా ఉండొచ్చు కానీ మెయిన్ టర్మ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ విధంగా మనం v అనుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను x దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందండి, y to the power n డిఫరెన్షియేషన్ n ఇంటూ y to the power n minus 1 అంటాం కదా. అలాగే y to the power 1 minus n యొక్క డిఫరెన్షియేషన్ 1 minus n ఇంటూ y to the power 1 minus n minus 1, 1 gets cancel. ఓకే, y to the power minus n అనేది మిగులుతుంది ఇంటూ మనం x దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి dy by dx వస్తుంది. అవునా, RHSలో ఏముంది, దట్ ఈక్వల్స్ టు v అన్నాం కాబట్టి vని x దృష్ట్యా చేస్తే dv by dx. సో మీరు ఖచ్చితంగా ఒకసారి పైన ఈక్వేషన్ 2లో గమనించినట్టయితే y to the power minus n ఇంటూ dy by dx అని ఉంది చూసారా. సో y to the power minus n ఇంటూ dy by dx ఈక్వల్స్ టు 1 by 1 minus n ఇంటూ dv by dx. సో దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ దట్ ఈక్వేషన్ 2 బికమ్స్ 1 by 1 minus n ఇంటూ dv by dx ప్లస్ p of x ఇంటూ v ఈక్వల్స్ టు q of x. ఓకే, సో మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డెరివేటివ్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఇక్కడ మనకు 1 by 1 minus n ఉంది. సో కాబట్టి ఏం చేస్తాము, ఈ 1 minus n పోవటం కోసం మొత్తం ఈక్వేషన్ని బోత్ సైడ్స్ 1 minus nతో మల్టిప్లై చేద్దాం. దెన్ దట్ బికమ్స్ dv by dx ప్లస్ 1 minus n ఇంటూ p of x ఇంటూ v ఈక్వల్స్ టు 1 minus n ఇంటూ q of x. ఓకే, సో ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మార్చబడినటువంటి సమీకరణం అవుతుంది. వన్స్ లీనియర్లోకి మార్చిన తర్వాత మనకు స్టెప్స్ తెలుసు కదా, లీనియర్ని సాధించడం ఎలాగో ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం, తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసి జనరల్ సొల్యూషన్ రాస్తాం. రైట్, సో అక్కడ x, yలలో ఉండేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బట్ ఇక్కడ మాత్రం y వేరియబుల్ చేంజ్ అయిపోయింది vగా, కాబట్టి v, xలో మనకి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి సాల్వ్ చేయటం తెలుసును. ఓకే, మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. బిఫోర్ దట్ ఒకసారి చూడండి, బెర్నౌలీ ఈక్వేషన్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి
సో బెర్నౌలీ ఈక్వేషన్ ఎలా ఉండాలి? dy బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఎన్ రూపంలో ఉండాలి. దీన్ని మనం లీనియర్గా మార్చి సాధిస్తాం కాబట్టి లీనియర్కి మార్చే క్రమంలో మనం ఏం చేస్తాము, ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి వై టు ద పవర్ ఎన్ అనేది ఉండకుండా ఉండడం కోసం ఏం చేస్తాము, ఈక్వేషన్ మొత్తాన్ని వై టు ద పవర్ ఎన్తో భాగించేస్తారు. సో ఇప్పుడు మనకి పీ ఆఫ్ ఎక్స్ యొక్క కోఫిషియంట్గా ఉన్న వై టు ద పవర్ 1 మైనస్ ఎన్ని వి అనుకోవటం మూలంగా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఖచ్చితంగా ఈక్వేషన్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ వచ్చే విధంగా వస్తుంది. సో ఈ విధంగా దీన్ని మార్చేసి ఎక్స్ కామా వీలలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మనం మార్చేస్తాం. ఇక లీనియర్గా మారితే మనకి సొల్యూషన్ చేయటం తెలిసిందే. సో ఒక క్వశ్చన్ చూద్దాం. సో వీ హ్యాడ్ గివెన్ దట్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ y equals to x into y cube. x dy by dx plus y equals to x into y cube. Okay, this is the given equation. We have to solve this one first. So this equation can be written as, so we have dy by dx coefficient is x. So this can be written as dy by dx plus, so we are removing this x by multiplying 1 by x on both sides. So dy by dx plus 1 by x into y equals to x gets cancelled, it remains y cube only. Then this becomes dy by dx plus p of x, that is nothing but 1 by x into y equals to q of x is a constant into y to the power n. Here y to the power 3 is there. So it is exactly in Bernoulli form, right? So this is a Bernoulli differential equation. Okay. So to convert this into linear differential equation, what we have to do? We have to multiply by 1 by y cube, right? Or y to the power minus 3. Multiplying both sides by y to the power minus 3. Then equation 2 becomes y to the power minus 3 into dy by dx plus 1 by x into y to the power minus 2 equals to 1, right? Y cube gets cancelled. Okay, now suppose that this is equation 2. So now let us suppose that here is a p of x is nothing but 1 by x, its coefficient is y to the power minus 2, right? So we have to put y to the power minus 2 equals to v. Let us suppose that y to the power minus 2 equals to v. Now differentiate this one with respect to x on both sides. So minus 2 into y to the power minus 2 minus 1, that is nothing but y to the power minus 3 into dy by dx equals to dv by dx. Now substitute these two in equation 2. Now that becomes dv by dx minus it becomes a minus 1 by 2 into, because y to the power minus 3 into dy by dx is there, that's why this can be written as this is equals to minus 1 by 2 into dv by dx. So that equation becomes minus 1 by 2 into dv by dx plus 1 by 2 into v equals to 1. Okay, to get dv by dx coefficient 1, we have to multiply by minus 2 on both sides. Then this becomes dv by dx minus 2 by x into v equals to minus 2. This is a linear differential equation. So dv by dx minus 2 by x into v equals to minus 2. Okay, so we converted Bernoulli into linear form, right? So now for solving this equation, what we have to do? We have to find integrating factor. If equals to e to the power integration p dx, that is e to the power integration minus 2 by x into dx. So e to the power minus 2 log x. So e to the power log x to the power minus 2. We know that log m to the power n can be written as n log m, right? So e to the power log of x to the power minus 2. So e log will get cancelled, it remains x to the power minus 2, that is nothing but 1 by x square. Therefore the solution of the linear equation is, so that linear equation is in terms of x and v, right? Now this solution becomes v into if equals to integration q into if dx plus c, right?
So v into if is nothing but 1 by x square equals to minus 2 into integration 1 by x square dx plus c. So v by x square equals to integration of 1 by x square is minus 1 by x, right? So minus of minus becomes plus 2 by x plus c. So this is the solution. But v is not our variable. Now substitute v by y to the power minus 2. So y to the power minus 2. Y to the power minus 2 by x square equals to y to the power minus 2 by x square equals to 2 by x plus c. Okay. Now we have one more question. Dy by dx equals to 2y tan x plus y square tan square x. So dy by dx equals to 2y tan x plus y square tan square x. Now dy, this can be written as dy by dx minus 2y into tan x equals to tan square x into y square. So this is Bernoulli equation exactly, right? So to convert this into linear form, what we have to do is multiply by y to the power minus 2 on both sides. Then this becomes y to the power minus 2 into dy by dx minus 2 y inverse tan x equals to tan square x. Let y to the power minus 1 equals to v, then y to minus 2 into differentiate with respect to x on both sides, then we will get minus 1 by y square, nothing but minus y to the power minus 2 into dy by dx equals to dv by dx. Then equation 2 becomes minus dv by dx minus 2v tan x equals to tan square x, or dv by dx plus 2v tan x equals to minus tan square x. Okay, so this is a linear differential equation. To solve this one, we have to find integrating factor. If equals to e to the power integration 2 tan x dx. Tan x differentiation is log sec x, right? So e to the power 2 log sec x. This can be written as e to the power log sec square x. So that equals to sec square x. This is integrating factor. Now the general solution of equation 3 is v into if equals to minus integration tan square x into if dx plus c, right? So v into if is nothing but secant square x equals to minus integration tan square x into secant square x dx plus c. Okay, now so we have to find the integration of integration of tan square x into sec square x dx plus c. How we have to write is now our function is tan x. Tan x differentiation is secant square x, right? So which is of the form integration f to the power n of x into f dash of x. Our function is tan x, whatever the power may be. Of course here tan x power is 2. Okay, so function is tan x, power is 2. So f to the power n of x into f dash of x. tan x యొక్క అవకలనం పక్కకు ఉండాలండి. అలా పక్కకు గనక ఉన్నట్టయితే మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఎఫ్ టు ద పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అని రాయొచ్చు, రైట్? సో కాబట్టి మనం ఇక్కడ ఏమవుతుంది, టాన్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 ప్లస్ 1 బై టాన్ టు ద పవర్ 2 ప్లస్ 1 అంటే టాన్ క్యూబ్ బై 3 వస్తుంది. సో ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలాగే ఉంటుంది. y to the power minus 1 into secant square x equals to minus tan cube x minus tan cube x by 3 plus c. So secant square x equals to c minus tan cube x by 3 into y. Okay, so this is the required solution for the given Bernoulli equation. Now next we have one more question.
dy by dx plus xy by 1 minus x square equals to x into root y. So this can be written as dy by dx plus x by 1 minus x square into root y, y equals to x into y to the power 1 by 2. This is Bernoulli form. So divide by y, root y on both sides. So y to the power 1 by root y into dy by dx plus x by 1 minus x square into y by root y, this becomes root y equals to x. Okay, now to convert this equation into linear form, we have to substitute root y equals to v, right? మనం ఈ సమీకరణాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసి సాల్వ్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, రూట్ వై ఈక్వల్స్ టు వి అని తీసుకుంటున్నాం. దెన్ అప్పుడు 1/2 ఇంటూ రూట్ వై డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు, మనం ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకు, మన ఈక్వేషన్లో రూట్ వైని వీతో రిప్లేస్ చేసినప్పుడు డెరివేటివ్ ఉంటుంది కదా డివై బై డిఎక్స్, దాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. సో కాబట్టి దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయండి. సో రూట్ వై యొక్క అవకలనం 1/2 రూట్ వై, రైట్, ఇంటూ డివై బై డిఎక్స్, ఎందుకు మనం ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, ఈక్వల్స్ టు డివి బై డిఎక్స్ అవుతుంది. ఓకే, నౌ 2 ఇంటూ డివి బై డిఎక్స్. సో ఇవన్నీ కూడా పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంటూ, ఎందుకు అక్కడ 2 ఒకటి మిస్ అయింది కాబట్టి దాన్ని ఆర్హెచ్ఎస్ పైకి తీసుకెళ్తే 2 ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, సో ఇన్ లీనియర్ వీ డోంట్ హ్యావ్ ద కోఫిషియంట్ ఏమి ఉండకూడదు కదా, డెరివేటివ్కి కేవలం 1 ఉండాలి కదా, అందుకని dv by dx plus x by 2 into 1 minus x square into v equals to x by 2. This is a linear differential equation in v. Okay, now for solving this equation we have to find integrating factor first. So if equals to e to the power integration p of x into dx, that is nothing but integration x by 2 into 1 minus x square dx. సో హియర్ చూడండి, దీన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. సో ఇక్కడ 1/2 అయితే కాన్స్టెంట్ పక్కకు ఉంచండి. నౌ డినామినేటర్లో ఉన్న ప్రమేయం 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని మనం అవకలనం చేసాం అనుకోండి, ఏమొస్తుంది, 1 అయితే 0 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ -2x, రైట్. సో మనకి ఇక్కడ మెయిన్ పార్ట్ ఎక్స్ ఉంది, కేవలం ఏది మిస్ అయింది, -2 మిస్ అవుతుంది. అందువల్ల మనం ఏం చేద్దాము అంటే ఒక -2తో గుణించేద్దాం, ఒక -2తో భాగించేద్దాం. ఓకే, న్యూమరేటర్లో డినామినేటర్లో -2తో గుణించేద్దాం అనమాట, అప్పుడు ఏం మార్పు ఉండదు కదా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ -1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ -2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకు అలా రాయాలి, అలా రాయటం మూలంగా మనకు f'(x బై fx ఫామ్ వస్తుంది. సో దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, log fx అవుతుంది, రైట్. సో e టు ద పవర్ -1/4 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు, log ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు, రైట్. సో e to the power -4 -1/4 into log of 1 minus x square, that equals to e to the power log of 1 minus x square whole to the power -1/4, right. సో ఈ పవర్ లాగ్ వెళ్ళిపోయి నాకు ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ మిగిలిపోతుంది. దర్ఫోర్ సొల్యూషన్ రాస్తే ఏమని రాస్తాం, v ఇంటూ ఐఎఫ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ c. సో v ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టు ద పవర్ -1/4 ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/2 అంటే ఇంటిగ్రేషన్ x/2 ఇంటూ ఏమొస్తుంది, x/2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టు ద పవర్ -1/4 dx ప్లస్ c, రైట్. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి చూడండి, 1/2 అయితే కాన్స్టెంట్ పక్కకు పడేయండి, ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ టు ద పవర్ -1/4. ఇప్పుడు నా ప్రమేయం యొక్క ఘాతం ఎంతైనా ఉండనియండి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ మై ఫంక్షన్ f(x), దాని పవర్లో ఎంత ఉందని చూడకండి. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది ఏమొస్తుంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ -2x అని ఇందాకే అనుకున్నాం. ఆ -2x పక్కకు ఉండాలి అంటే
నాకు ఎక్స్ డిఎక్స్ ఉంది, కానీ ఏం కావాలి, -2x dx కావాలి. అందువల్ల నేనేం చేస్తాను, ఒక -2తో గుణించి భాగించేస్తాను ఇక్కడ కూడా. సో దట్ నాకేమొస్తుంది, ఇంతకుముందు అయితే f'(x/fx) ఫామ్లోకి వెళ్ళింది, ఇప్పుడైతే ఏమవుతుంది, f⁴n ఇంటూ f'(x)కి వెళ్తుంది. ఓకేనా. సో కాబట్టి -1/4 ఇంటూ, ఇప్పుడు ఫార్ములా ఏం రాస్తాం, f⁴n+1/n+1 అంటాం. అంటే నీ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, 1 - x² నీ ఫంక్షన్. టు ద పవర్ ఎంత ఉంది, -1/4, దానికి +1 యాడ్ చేస్తాం, అదే డినామినేటర్లో కూడా వస్తుంది. సో -1/4 + 1/-1/4 + 1, రైట్. సో -1/4 ఇంటూ 1 - x² టు ద పవర్ 3/4/3/4. సో ఇక్కడ 1/4 విల్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇంకేం మిగులుతుంది, కేవలం 1/3 మిగులుతుంది. ఇదంతా దేని ఈక్వల్స్ టు v ఇంటూ 1 - x² టు ద పవర్ -1/4 ఈక్వల్స్ టు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కేవలం LHSలోనే v ఇన్వాల్వ్ అవుతుంది, కానీ v ఈజ్ నాట్ అవర్ వేరియబుల్. v ఈక్వల్స్ టు మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం దాన్ని. v ఈక్వల్స్ టు ఏంటంటే √y. కాబట్టి √y ఇంటూ 1 - x² హోల్ టు ద పవర్ -1/4 ఈక్వల్స్ టు -1/3 ఇంటూ 1 - x² టు ద పవర్ 3/4 + c. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ గివెన్ బెర్నౌలీ ఈక్వేషన్. ఓకే, సో దీనికి కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో ప్రాక్టీస్ చేయండి. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.